మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్లు కామన్ గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. మొత్తం 1419.4 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కు 576.6 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. హైదరాబాద్ అమరావతి, చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయి, అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి 2 గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది.